దేవుని పిల్లలు, సంఘ విశ్వాసులు పిలిస్తే పలికి చక్కగా దేవుని స్తుతిస్తూ, దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటూ, సువార్త కోసం చక్కగా ప్రార్థించి సహకరించినప్పుడు దైవజనులకు గొప్ప సంతోషం అండి. నిజంగా ఆ సంతోషం మీ దైవజనులు కలిగి ఉన్నారంటే మీ సంఘం చాలా ధన్యకరమైన సంఘం అది. ఓకే. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న దైవ భక్తులు అన్న పాఠాన్ని నేర్చుకుందాం. కాలం చాలా విలువైనదండి. ఎంత విలువైందంటే, పెద్ద పెద్దోళ్ళు అంటే ధనవంతులు, శాస్త్రవేత్తలు, ఇంకా అభ్యుదయవాదులు, రాజకీయ నాయకులు సమయానికి చాలా విలువిస్తారు. వాళ్ళు ఒక్క నిమిషం కూడా వ్యర్థం కాకుండా చూసుకుంటారు. వాళ్ళు అలా ప్లాన్ చేసుకుంటాం బట్టే వాళ్ళు గొప్పవారు అవ్వారు. అయితే వాళ్ళ సమయాన్ని ధన సంపాదన కోసం వాడుకుంటున్నారు. వాళ్ళు ఆస్తులు కూడబెట్టుకుంటాం కోసం. అయితే క్రైస్తవులమైన మనము దేవుడు మనకిచ్చిన ఈ జీవిత కాలం అనే సమయాన్ని, కాలమును, దినములను దేవుని మహిమలో సద్వినియోగం చేసుకుంటే మనము నిత్యత్వాన్ని సంపాదించుకుంటాం, పరలోకాన్ని సంపాదించుకుంటాం, దేవునితో నిత్యము బ్రతికే ఉండే ఆ మహా కాలాన్ని సంపాదించుకుంటాం. ఏమండి, వాళ్ళనే దేవుడు జ్ఞానులు అంటున్నాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ఇంకేమన్నాడో, సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఒక్క గంట మీ జీవితంలో గడిచిపోతే ఆ గంట నేనేం చేశాను, ఆ గంటలో నేను దేవుని కొరకు ఏం చేశాను అన్నది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పోయిన కాలాన్ని మళ్ళీ వెనక్కి రప్పించలేము మనం. పోయిన కాలము పలుకుతున్న మాటలను వెనక్కి తీసుకోలేము మనం. ఖర్చు పెట్టిన డబ్బు కూడా వెనక్కి రాదు. సో ప్రియమైన దేవుని పిల్లలు, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలుసుకోండి. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడా నీ చిత్తం ఏమిటి తెలుసుకుని, మరియు మద్యముతో మత్తులై ఉండద్దు. కాలాన్ని కిల్ చేసేది మద్యముతో మత్తుడైపోతే ఆ మత్తులో దేవుడు నీకు ఇచ్చిన కాలము వ్యర్థమైపోద్ది, కిల్ అయిపోద్ది. టైం కిల్ చేయకురా అంటారు కదా. అంటే టైమును వ్యర్థం చేయకురా, టైముని చంపేయకురా. శుభ్రంగా తాగేసి పడుకుంటాడండి, ఆడితో మనకి ఏంటండి అంటూ ఉంటారు కొంతమంది. అంటే తాగేసి పడుకుంటే సమయం వ్యర్థమైపోద్ది కదా, దేవుడు నీకు ఇచ్చిన పని జరగదు కదా. సో మద్యముతో మత్తులై ఉండద్దు, దానిలో దుర్వ్యాపారము కలదు అన్నాడు. అయితే నేను ఒక మాట చెప్తాను. ఈ కాలములో మద్యము ఒక్కటి మాత్రమే మనల్ని మత్తులుగా చేయటం లేదు. ఇంకా కొన్ని ఉన్నాయి మనల్ని మత్తులోకి లాగేసేవి, ఇంకా కొన్ని ఉన్నాయండి. ఉదాహరణకి కొంతమందికి క్రికెట్ అంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే ఒక రకంగా మత్తెక్కిపోయింది, క్రికెట్ అనేది వారికి మత్తెక్కిపోయిందండి. కొంతమందికి పబ్జి గేమ్స్ అంటారు కదంటే, ఆ మత్తులో ఉన్నారు. సెల్ ఫోన్ పట్టుకుని గేములు. ఇంకా కొంతమంది డబ్బు 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 అనే మత్తెక్కిపోయిందండి వాడికి అంటూ ఉంటారు. కొంతమంది, అందరూ కాదు, కొంతమందికి సినిమా మత్తు. చాలా మంది స్త్రీలకి సీరియల్ల మత్తు. ఇంకా సీరియల్తో అలా టైం పాస్ చేసుకుంటూ ఉంటారు.
ఎప్పుడైనా కొంచెం కరెంటు పోయినా లేకపోతే ఏమంటారు ఆ కేబుల్ నెట్వర్క్ ఆగిపోయినా చాలా చికాకు పడిపోతూ ఉంటారు. ఇంకా కొంతమందికి రీల్స్, ఈ మధ్య కాలంలో రీల్స్ మత్తులో ఉన్నారు చాలా మంది. సో జాగ్రత్తగా చూసుకోండి ప్రియమైన దేవుని పిల్లరా అంటున్నాడు దేవుడు. సమయాన్ని పోనీయక మత్తులోకి వెళ్ళిపోకండి. ఓకే, ఇక్కడ ఒక కీ పాయింట్ చెప్పాడు ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే, ఫస్ట్ ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోండి. రెండోది ఏంటంటే ఇలా మత్తులై ఉండొద్దు. మూడోది ఏంటంటే అయితే ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. ఆత్మపూర్ణులై, చాలా మంచి మాట అండి. అంటే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే ఆత్మపూర్ణులై ఉండాలి. ఎలా ఆత్మపూర్ణులు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఒక వ్యక్తి ఆత్మపూర్ణుడు అన్న సంగతిని మనం ఎలా గ్రహించగలము? ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఆత్మపూర్ణుడు అంటే ఆత్మ సంబంధమైన పాటలు పాడుతూ ఉంటాడు, సినిమా పాటలు కాదు. ఆత్మపూర్ణులు ఆత్మ సంబంధమైన పాటలు పాడతారు, ఒకటి. రెండోది ఏంటి? ఒకరినొక్కడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో దేవుని స్తుతించడం. ఇంకోటి ఏంటంటే మీ హృదయములో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు. ఆత్మపూర్ణుడు హృదయములో ఎప్పుడు దేవుణ్ణి పాడుతూ కీర్తిస్తూ ఉంటాడు. ఆత్మపూర్ణుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు దేవుని గురించి పాడుతూ. సినిమా పాటలు కాదు సుమ, దేవుని గురించి పాడుతూ. ఇంకేం చేస్తాడు? ఎలాగుంటాడు? పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఆత్మపూర్ణుడు ఎలాగుంటాడంటే దేవునికి ఎల్లప్పుడూ ఏం చేస్తాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. ఎలా? ఒకటి ప్రార్థన. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఒక మంచి బేస్ ఏంటంటే ప్రార్థన. ఎప్పుడు ప్రార్థనా పూర్ణుడై ఉంటాడనమాట. ఆత్మపూర్ణులు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారు. ఆత్మపూర్ణులు భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తారు. ఆత్మపూర్ణులు ప్రయాణం చేసే ముందు ప్రార్థన చేస్తారు. ఆత్మపూర్ణులు ఏదైనా కార్యం స్టార్ట్ చేసినప్పుడు ప్రార్థన చేస్తారు. ఎప్పుడు వాళ్ళండి ఎప్పుడు ఏది చేసినా ప్రార్థన 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 అంటారు కొంతమంది అన్యులు మనల్ని చూసి. ఎందుకు అంటున్నారు వాళ్ళు? మనలో ఒక ఫైండ్ అవుట్ చేశారు ఏంటంటే మనము ఆత్మపూర్ణులుగా ఉంటున్నాం. ఇంకా ఆత్మపూర్ణులు అంటే ఎల్లప్పుడూ ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అన్నది కదండి. కొంతమంది చూడండి, ఎక్కువ ఇంగ్లీషుల్లో మనం ఒక విషయం గమనించగలం. అంగ్రేజీ వాళ్ళు అంటే అమెరికన్స్ వాళ్ళు ఎక్కువ ఎలాగుంటారంటే ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ గాడ్ అంటారు, ప్రైజ్ గాడ్ అంటారు, గాడ్ ఈజ్ గుడ్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆత్మపూర్ణులు అలాగ ఉంటారు. ఇంకా ఆత్మపూర్ణులు ఎలా ఉంటారంటే క్రీస్తునందలి భయముతో అక్కడతో సరిపెట్టేగా ఏమన్నాడంటే ఒకరికొకడు లోబడి ఉండండి. ఎవరి యందు భయముతో? క్రీస్తునందు భయముతో. క్రీస్తునందున్న భయం అండి పెద్దలకు లోబడేటట్లు చేస్తుంది, దైవజనులకు లోబడేటట్లు చేస్తుంది, తల్లిదండ్రులకు లోబడేటట్లు చేస్తుంది. ఏమండి? సీనియర్స్ను గౌరవించేటట్లు చేస్తుంది. క్రీస్తునందు భయము ఉంటే. నేను దేవుడికి భయపడతానండి కానీ నేను ఎవరిని కేర్ చేయనండి అన్నావంటే అక్కడ దేవుడు అంటే నీకు భయం లేదు, పెద్దలంటే గౌరవం లేదు. మరి నీవు ఎలా ఉన్నావంటే గర్వముతో నిండిపోయి ఆత్మపూర్ణుడిగా కాదు, గర్వముతో. గర్వం ఉన్నవాడు ఆత్మపూర్ణుడు కాదు. ప్రియమైన దేవుని పిల్లారా, చాలా అంటే యవ్వనస్తులలో ఇది కొంచెం చూస్తాం మనం. లోబడని తత్వం యవ్వనస్తులలో. పెద్దలు లోబడతారు, పెద్దలకు లోబడతారు. కొంచెం యవ్వనస్తులు అంటే 13, 14, 15 ఆ వయసు గల పిల్లలంటే
తొందరగా లోబడరండి. ఆ వయసు అటువంటిది. అలాగని తొందరపడిపోయి వాళ్ళని మీరు సితక్కొట్టేయకండి పట్టుకొని. ఆ ఇంట్లో మా పెద్దోడు ఉన్నాడు. వాడు కొంచెం ఏంటంటే కొన్ని సందర్భాలు లోబడతాడు, కొన్ని సందర్భాలు లోబడడు. పిల్లలు కదా, తెలియదు వాళ్ళకి, నేర్పించాలి మనం. మన పిల్లల్ని మనం ఆత్మపూర్ణులుగా తీర్చిదిద్దాలి. క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి, గర్విష్ఠులు కావద్దు. ఆత్మపూర్ణుల్లో గర్వం ఉండదు, ఆత్మపూర్ణుల్లో లోబడే తత్వం ఉంటుంది. ఎప్పుడైతే మనం లోబడుతున్నామో, పెద్దలకు లోబడుతున్నామో, వాళ్ళు చెప్పిన సత్క్రియలు చేస్తాం మనం, అప్పుడు మన సమయము సద్వినియోగం అవుద్ది. ఏమంటే 15 నుంచి 21వ వచనములో ఎంత మంచి సబ్జెక్ట్ పెట్టాడండి, ఎంత మంచి మ్యాటర్ పెట్టాడండి. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో గొప్ప మ్యాటర్ కుదించి పెట్టాడు. ఓకే, ఇప్పుడు పాత నిబంధనలో కొంతమంది భక్తులను చూద్దాం, వారు ఎలా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఓకేనండి. పాత నిబంధనలో మొదటిగా మనము ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 4 నుంచి చదువుతాను. ఆదికాండం 5వ అధ్యాయము 4 వచ్చి, సేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు అంటే కాలము 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనును. ఆదాము బ్రతికిన దినములని 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందును. 930 సంవత్సరాలు బ్రతికాడట. చాలా పెద్ద కాలం అండి, దగ్గర 1000 సంవత్సరాలు. అయితే ఆదాము దేవుడు తనకిచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడా? నా ప్రశ్న. ఆదాముకు దేవుడు ఇచ్చిన ఈ 930 సంవత్సరాలు సద్వినియోగం చేసుకున్నాడా, ఎక్కడైనా దుర్వినియోగం చేసేసుకున్నాడా అంటే, ఇలా కొంచెం సాతాను మాయలో పడి దేవుడు ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 6వ వచనం, షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనుడు. ఎనోషును కనిన తర్వాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనుడు. షేతు బ్రతికిన దినములని 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందును. 912 సంవత్సరాలు షేతు తన కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడా? ఇది ప్రశ్న. తన కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడా? ఎందుకు చెప్తున్నానంటే 60-70 సంవత్సరాలు బ్రతికే మనము మన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అన్నది జాగ్రత్తగా చూసుకోవటానికి. కాలం అంటే ఇది ఒక నిమిషం, గంట, అది కాదు మ్యాటరు. నువ్వు బ్రతుకు దినములన్నీ దేవుడు నీకు ఇచ్చిన కాలము సద్వినియోగం చేసుకుంటున్నావా? అది చూసుకోమన్నాడు కదా, జాగ్రత్తగా చూసుకోమన్నాడు కదా. ఒకసారి ఆదాముని చూసాం, షేతుని చూసాం. ఏమండి, బహుశా షేతు నుంచి కాలాన్ని కొందరు సద్వినియోగం చేసుకున్నారని గమనించగలం మనం. ఎలా? 26వ వచనం, 4వ అధ్యాయం 26వ వచనం, 4వ అధ్యాయం 26వ వచనం. మరి షేతునకు కూడా కుమారుడు పుట్టును, అతనికి ఏనేషు అని పేరు పెట్టును. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అంటే ప్రార్థన చేయటం అప్పటి నుంచి ప్రారంభమైంది. ఆదాము కాలంలో కాదు, షేతు నుండి. షేతు అంటే ప్రార్థన చేస్తున్నారంటే ఎంతో కొంత వాళ్ళు ఏం చేశారు? సమయాన్ని దేవునితో సద్వినియోగం చేసుకున్నారు. దేవునితో. ఏమంటే మీరు మీ దైవజనులతో ఈ విధంగా గూగుల్ మీట్లో అటెండ్ అవ్వి ప్రార్థిస్తున్నారు, పాడుతున్నారు, వాక్యం వింటున్నారంటే మీ సమయం ఇక్కడ ఏమవుతుంది? సద్వినియోగం అవుతుంది. చాలా గొప్ప సంగతి అండి ఇదోయ్. ఈ ప్రతి దినము ఈ గూగుల్ మీట్లో మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది పరలోకములో నమోదవుతుంది. అక్కడ సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి, అక్కడ నమోదవుద్ది. ఓకే, ఏమండి. ఆ తర్వాత 18వ వచనం, ఇంకెలా చదువుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ జీవితకాలం వాడు ఏం చేశారు అన్నది అక్కడ రాయబడి ఉంది. 18వ వచనం, హేరోదు 160 ఏండ్లు బ్రతికి 5:18 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తర్వాత హేరోదు 800 ఏండ్లు బ్రతికి
కుమారులను కుమార్తెలను కనును. హేరోదు దినములని 962 ఏండ్లు అప్పుడు అతను మృతి పొందెను. హేరోదు హానోకు తండ్రి. ఇతను హానోకు తండ్రి 962 సంవత్సరాలు బ్రతికాడట. చాలా పెద్ద కాలం. ఏమండి, ఏం చేశాడయ్యా ఈయన జీవితంలో? ఏం చేశాడయ్యా అంటే ఇక్కడ ఒక మాట ఉంది. ఏంటంటే, కుమారులను కుమార్తెలను కని కని ఇన్ని సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయాడు. కుమారులను కుమార్తెలను కని ఇన్ని సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆంధ్రయ్య గారి గురించి దేవుడు రాశాడు అనుకోండి. మన దైవజనులు ఆంధ్రయ్య గారి గురించి దేవుడు ఇక్కడ రాశాడు అనుకోండి. ఏమని రాస్తాడు? ఆంధ్రయ్య గారు 35 సంవత్సరాలు బ్రతికి క్రీస్తును నమ్ముకుని దేవుని సేవ చేస్తూ సంఘమును బలపరుస్తూ ఒక 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు బ్రతికి మృతి పొందును అని రాస్తాడు. ఎవరి కోసం? మన దైవజనులు ఆంధ్రయ్య గారి కోసం. అలాగే పాలన్నీ గారి కోసం రాశాడు అనుకోండి. ఇక్కడ ఏమని రాస్తాడు? ఇక్కడ అలాగే 25 సంవత్సరాలకి పెళ్లి చేసుకుని పిల్లలను కని రక్షణ పొందుకుని చిల్డ్రన్ హోమ్ నడుపుతూ సువార్తలు ప్రకటిస్తూ సంఘాన్ని బలపరుస్తూ ఒక 70 సంవత్సరాలు 75 సంవత్సరాల బ్రతికి మృతి పొందును అని రాస్తాడు. ఏమండి, ఇక్కడ హేరోదు కోసం అలా రాయలేదు. ఏం చేశాడంట? పెళ్లి చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు, ఇంతకాలం బ్రతికి మరణించాడు. అక్కడ పెద్ద చరిత్ర ఏమీ లేదు. అక్కడ చరిత్ర ఏమీ లేదు. అంటే దేవుని కొరకు బ్రతికిన చరిత్ర ఏమీ లేదు అక్కడ. దేవుని కొరకు కాలాన్ని సద్వినియోగం చేసుకున్న చరిత్ర లేదు. అదండి, అది ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు హానోకు గురించి ఏం రాశాడు? పైన మనం చదువుకున్న విషయాలకి హానోకు గురించి ఏం రాశాడో అక్కడ విషయాలకి చాలా తేడా ఉంటుందండి. హానోకు తన జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎలా? ఇప్పుడు 21వ వచనం చదవండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి, ఎన్ని సంవత్సరాలు? 65 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 305 ఏండ్లు 300 ఏండ్లు దేవునితో నడుచుచు, దేవునితో అండర్లైన్ చేసుకోండి, అది రౌండప్ చేసుకోండి. ఎంత మంచి పదం వాడాడండి. నిజంగా హానోకు జీవితం సక్సెస్ఫుల్ అయిపోయిందండి. ఎందుకు? పిల్లలను కంటున్నా ఎవరితో నడిచాడంట? దేవునితో నడచుచు. ఎన్నాళ్ళు? ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. అంటే 65 సంవత్సరాలు వ్యర్థమైపోయింది. 65 సంవత్సరాల తర్వాత అతనికి జ్ఞానోదయం కలిగిందండి. ఏంటి ఆ జ్ఞానోదయం? నన్ను పుట్టించిన దేవుడెవరు? ఆ దేవుని చిత్తమేమిటి? ప్రభు యొక్క చిత్తమేమిటో తెలుసుకోవాలన్నాడు కదా. ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలన్నాడు కదా. అంటే 65 సంవత్సరాలకి హానోకుకి ప్రభు చిత్తం ఏంటి అన్న విషయాన్ని గ్రహించాడండి. అది మనం ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ. ఎవరి జీవితంలో? హానోకు జీవితంలో. ఎంత మంచి మాట! దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఎవరితో నడుస్తూ? దేవునితో నడుచుచునే. ఇక్కడ చాలా మంది చెప్తున్న మన షాక్ ఏంటంటే, ఏమ్మా చర్చికి రాలేదంటే పిల్లలతో అవ్వలేదండి అంటుంది. కావడం పాపం పిల్లలతో అవ్వట్లేదండి. ఏమండి, ఇంకా కొంతమంది నా భర్తకి క్యారేజ్ కట్టి అతను చక్కబెట్టేటప్పటికే సరిపోతుందండి. ఇంకా కొంతమంది పురుషులు ఏం చెప్తున్నారంటే, భార్య పిల్లల్ని పోషించుకుంటంలోనే మా సమయం అంతా సరిపోతుందండి. ఇంకెక్కడండి మేము చర్చికి వస్తాం, ఎక్కడండి సువార్తకు వస్తాం
అంటే దేవుడు ఇచ్చిన ఈ జీవితకాలం పిల్లల కోసం, భర్త కోసం, లేకపోతే భార్య పిల్లలను పోషించుకోవటం కోసం ఉద్యోగం చేస్తూ ఎవరితో సంబంధం లేకుండా జీవిస్తున్నారు చాలామంది దేవునితో. కానీ హానోకు అలా కాదు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, ఇంకా పిల్లలు కంటున్నాడు. అటు భార్య అని పిల్లల్ని వదిలిపెట్టలేదు, సంసారం జరిగిస్తున్నాడు. సంసారం చదరంగం అంటున్నారు కదా, కొంతమంది అంటున్నారు సముద్రాన్ని ఇది ఇచ్చుకారంటే సంసారాన్ని ఎదురేమంటే అంటున్నారు. అంత కష్టమైపోతుంది, అర్థం కాలేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. భార్య నిన్ను దేవునికి దూరం చేయకూడదు. పిల్లలను బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోకూడదు. పిల్లలను, భార్యను, స్నేహితులను, సమాజాన్ని కలిగి నువ్వెవరితో నడవాలి? హానోకులా 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు. ఏమంటే హేరోదు కోసం ఇలా రాయబడలేదు, ఆదాము కోసం ఇలా రాయబడలేదు, షేతు కోసం ఇలా రాయబడలేదు, ఏనోసు కోసం ఇలా రాయబడలేదు. అంటే వాళ్ళు ప్రభు చిత్తం ఏంటో అన్నది గ్రహించలేకపోయారండి వాళ్ళు. హానోకు ప్రభు చిత్తం ఏంటో గ్రహించి ఆత్మపూర్ణుడయ్యాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవునితో నడవాలి. అబ్బా, ఎంత గొప్ప సంగతి గ్రహించాడండి హానోకు. దాని రిజల్ట్ ఏంటి? దాని రిజల్ట్ చూడండి. 23వ వచనం. హానోకు దినములన్నీ 365 ఏండ్లు, 365 years. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. రిజల్ట్ ఏంటంటే దేవుడు అతన్ని తీసిపోయాడంట. ఎందుకు? దేవునితో నడిచాడు గనుక. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. ఇప్పుడు ఆలోచించండి. దేవుడు మనకి రిప్రజెంటేటివ్గా పెట్టిన దైవజనుడు ఉన్నాడు, మనకి సంఘం ఉంది. హానోకు వలే దైవజనులతో, సంఘముతో నువ్వు ట్రావెల్ చేయాలి, నడవాలి. మా సంఘ బిడ్డలు అంటే, మా సంఘ విశ్వాసులు, నాకు ఇక్కడ ఆదివారం ఆరాధన 1 గంటకి అయిపోద్ది. మళ్ళీ సాయంకాలం నేను 18 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఒక ఊర్లో అక్కడ ఆరాధన నడుపుతాను. అక్కడ ఒక 15 మంది ఉన్నారు, అక్కడ 15-20 మంది. నా భార్య వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ చేసింది, ఇదిగో పాస్టర్ గారికి బాగోలేదు, మీకు తెలుసు అంటే. నన్ను వాళ్ళండి ప్రతి ఆదివారం సాయంకాలం బండి మీద నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి నా భార్యకి జాగ్రత్తగా చెప్తారు, అమ్మ పాస్టర్ గారిని జాగ్రత్తగా తీసుకొచ్చేసారు. అంటే ఎవరితో నడుస్తున్నారు? ఎవరితో? ఒక దైవజనుడితో నడవటమే కాదు, నడిపిస్తున్నారు కూడానండి. నేనండి నా చిన్నప్పుడు అండి ఒక చర్చ్కి వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ రక్షణలోకి వచ్చిన తర్వాత ఆ చర్చ్ పాస్టర్ గారు మా ఇంటి పక్క నుంచే మరొక బ్రాంచ్ చర్చ్కి వెళ్ళేవాడు సైకిల్ మీద. ఒక్కరు వెళ్ళేవారు పాపం, ఎందుకంటే పాస్టర్ అమ్మగారి పిల్లలు, ఆ పిల్లల్ని పాస్టర్ అమ్మగారు చూసుకునేది. అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే, పాస్టర్ గారు ఒక్కరు వెళ్తున్నారా నాన్న, నువ్వు పాస్టర్ గారికి తోడిల్ నాన్న అని పాస్టర్ గారు సైకిల్ ఎక్కించేసేవారు నాన్న. నేను ఒడిలో డ్రమ్ము కారు పట్టుకుని పాస్టర్ గారు వెనకాల సైకిల్ మీద కూర్చుని ఆయనకు తోడుగా వెళ్ళేవారు. ఆయన చాలా సంతోషించాడు, పాస్టర్ గారు చాలా సంతోషించాడు. నాతో పాటు భాస్కర్ వచ్చి నా కోసం చాలా ప్రార్థన చేసి ఆయన చాలా ఒక మాట అనేవాడు, భాస్కర్ని దేవుడా, నువ్వు భవిష్యత్తులో నువ్వు దేవుడా, నువ్వు సేవలో వాడుకో దేవుడా అని అడిగేవాడు ఆయన. అదే జరిగింది ఇప్పుడు, అదే జరిగింది. ప్రియమైన పిల్లలారా, దేవుని పిల్లారా, దేవునితో నడవటం అంటే దేవుని సేవకులతో ట్రావెల్ చేయటం. దేవుని సంఘ కార్యక్రమాల్లో పాలిభాగస్తులు అవుతాం. దేవుని సేవకులు చెప్పింది లోబడి నెరవేర్చటం. కాబట్టి దైవజనులు ఎక్కడికి వెళ్ళిపోతారు? మీరు అక్కడికి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు 2వ రాకడలో మిమ్మల్ని వదిలిపెట్టాడు దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు? యేసుక్రీస్తు 2వ రాకడలో దైవజనుల్ని, మిమ్మల్ని ఏమంటే ఆయనతో నడిచినందుకు సంఘము క్రీస్తుతో నడుస్తుంది కదా, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది కదా, మనం పరలోకానికి వెళ్ళిపోతామండి మనం దేవునితో నడుస్తున్నాం కనుక. ఈ విధంగా హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ
సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడండి. అబ్బా, ఎంత గొప్ప సంగతి! మనం కూడా ఏమండి, దైవ భక్తులు ఏ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారో అదే విధంగా మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో మనల్ని యేసుక్రీస్తు వారు పరలోకానికి సజీవులుగా తీసుకెళ్ళిపోతారు. మనం పాతాళానికి విడవబడం, అప్పుడు విడవబడం మనం. ఇది లాభం. సమయాన్ని దేవుని సేవలో సద్వినియోగం చేసుకుంటే ఇది మనకొచ్చే లాభం. ఓకే, ఇంకొక భక్తుని చూపించి ముగించేస్తాను నేను. ఇంకొక భక్తుడు, ఆయన ఎవరంటే దావీదు గారు. ఎవరమ్మా? దావీదు గారు. ఆయన ఏమంటున్నాడో చూడండి. మీకు తెలుసు దావీదు గారు జీవిత చరిత్ర అంతా నేను చెప్పలేను మీకు, ఇప్పుడు టైం సరిపోదు. ఆయన గొర్రెలు మేపుకునేవాడు. గొర్రెలు మేపుకుంటే ఏం చేసేవాడంటే దేవుణ్ణి స్తుతించడానికి చక్కగా పాటలు పాడేవాడండి. ఆయన గొర్రెలు మేపుకుంటూ పాటలు పాడేవాడు. కొంతమంది చూడండి, పెయింట్ వేసుకుంటూ దేవుని పాటలు పాడుతూ ఉంటుంటారు, కోత కోస్తూ దేవుని పాటలు పాడుతూ ఉంటారు, వ్యవసాయం చేస్తూ దేవుని గురించి పాడుతూ ఉంటుంటారు. ఏమండి, అలాగా దావీదు కూడా గొర్రెలు మేపుకుంటూ ఏం చేసేవాడంటే దేవుని పాటలు పాడుతూ ఉండేవాడు. అంటే ఆత్మపూర్ణుడై ఉండేవాడు అనమాట. గొర్రెల కాపరి. దావీదు జీవితం స్టార్టింగ్ ఏంటి? గొర్రెల కాపరండి. నేను కూడానంటే దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏమండి, అంటే పని చేస్తూ నేను దేవుని యొక్క వాక్యాన్ని వినేవాడిని. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చేసినప్పుడు సెల్ ఫోన్లు లేవండి. ప్రారంభంలో సెల్ ఫోన్లు లేవు. సెల్ ఫోన్లు ఉన్నా అందులో మెమరీ కార్డులు లేవు. అయితే హెల్మెట్ పెట్టుకునేవాడిని, హెల్మెట్లో వాక్మెన్ పెట్టుకునేవాడిని. హెల్మెట్ పెట్టుకుని వాక్మెన్ పెట్టుకుని ఆ హెల్మెట్లో అందులో నుంచి ఇయర్ ఫోన్స్ తీసుకుని చెవులో పెట్టుకునేవాడిని. ఒక పక్క పని, ఒక పక్క దేవుని యొక్క వాక్యం వింటుంటే వాడిని. ఏమండి, తద్వారా పని అయిపోయేది, తనకు దగ్గర నాకు జీతం వచ్చేసేది, దేవుని యొక్క వాక్యం కూడా నేర్చుకునేవాడిని. సో అప్పుడు క్యాసెట్లు అనమాట, టేప్ క్యాసెట్లు. ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు కూడా గొర్రెలు మేపుతూ దేవుని స్తుతించేవాడు. ఇంకా ప్రార్థన కూడా చేసేవాడు. ఆయన గొర్రెలు మేపుకుంటూ ప్రార్థన పరుడు కూడా. దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేవాడట దావీదు. ఏమండి, ఆ దావీదు, ఆత్మపూర్ణుడైన దావీదు కొన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి కాలాన్ని గురించి. 102వ కీర్తన కొన్ని విషయాలు చెప్తున్నాడు. 3వ వచనం, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోచున్నవి, పొగ ఎగిరిపోయినట్లుగా. అంత స్పీడ్గా వెళ్ళిపోద్దండి మన దినం, అంత స్పీడ్గా పొగ ఎగిరిపోయినట్లుగా. నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోవచ్చున్నవి. అంటే నేను నిస్సత్తు అయిపోతున్నాను, అంటే ముసలోడిని అయిపోతున్నాను అని అర్థం. 24 వచ్చిన 102:24, నేను ఎలాగో మనవి చేసి తినే నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనుక్కోవద్దు. అర్ధాంతరంగా నేను చచ్చిపోకూడదంటే యాక్సిడెంట్ అయ్యో, యుద్ధములోనో, అనారోగ్యంతోనో, హార్ట్ అటాక్ వచ్చో నేను చచ్చిపోకూడదు. 25 వచ్చిన, నీ సంవత్సరములు తరతరము నుండును, ఆది అందు నువ్వు భూమికి పునాది వేసేటివి అంటూ ఏమంటాడంటే 27 వచ్చిన, నీవు ఏకరీతిగా నుండి వాడువు, నీ సంవత్సరములకు అంతము లేదు. దేవుని కాలాన్ని స్టడీ చేశాడండి. అబ్బా, ఎవరి కాలాన్ని? దేవుని కాలాన్ని స్టడీ చేసి, దేవుడా నాకేంటి దేవుడా, ఎంత తక్కువ జీవితకాలం ఇచ్చో, ఎంత చిన్న జీవితకాలం ఇచ్చో, ఇందులోనే చాలా మంది మధ్యలోనే చచ్చిపోతున్నారు. యుద్ధంలో కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్లో కావచ్చు, చచ్చిపోతున్నారు కదా అని టైముల మీద ఫోకస్ పెట్టి దేవుడా నీ చిత్తం ఏమిటి అన్నది తెలుసుకుని ఆత్మపూర్ణుడవ్వాడండి. దేవుడు అంటే నీలోకి ఆత్మ, పరిశుద్ధాత్మను దేవుడు పంపించేస్తాడు. ఆత్మపూర్ణుడవ్వాడు దావీదు. ఏం చేశాడు ఆత్మపూర్ణుడయ్యి అంటే టైమును గురించి స్టడీ చేసి, కాలాన్ని జాగ్రత్తగా చూసుకుని
అయ్యో దేవుడా, మా కాలం త్వరగా అయిపోతుంది దేవుడా, నీకోసం బ్రతకాలి దేవుడా, నన్ను అభిషేకించు దేవుడా, నీ ఆత్మతో నింపు దేవుడా అని కోరుకున్నాడు దావీదు. అలా కోరుకుంటంతో ఆత్మపూర్ణుడిగా చేశాడు దేవుడు దావీదుని. అలా చేయగా దావీదు ఏం చేశాడు? 23 సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. రచించాడంట. రచన అంటే రైటర్. దావీదు ఎవరు? రైటర్. కీర్తనలో సుమారు 115 కీర్తనలు దావీదు రచించాడండి. ఒక మంచి రైటర్. ఎందుచేత? ఆత్మపూర్ణుడై పాటలు పాడడం మాత్రమే కాకుండా, ప్రార్థించడం మాత్రమే కాకుండా, ఆత్మ తనకు అనుగ్రహించిన జ్ఞానాన్ని ఏం చేశాడంటే పెన్ను కాగితం తీసుకుని, అప్పుడు తాళపత్రాలు కదా, రాసేసాడంటే ఎన్నో కీర్తనలు రాసాడు. మంచి రైటర్ దావీదు. అంటే అలా రచించడం బట్టి దావీదు తన సమయాన్ని ఏం చేసుకున్నాడో సద్వినియోగం చేసుకున్నాడండి. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఓకే, ముగించేస్తాం. ఇంకా రెండోది ఏంటి? మాటలు ఇవే. యెషయా కుమారుడికి దావీదు పలికిన దేవోక్తి ఇదే. రాయటం మాత్రమే కాదు, దేవోక్తులు చెప్పేవాడు, బోధించేవాడు. ఒక పక్క రాజుగా రాజ్యాన్ని చక్కబెట్టుకుంటూ కీర్తనలు రాశాడు. ఇంకేం చేశాడు? దేవుని వర్తమానాలు బోధించేవాడు. ఇంకేం చేశాడు? దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడునకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. మూడోదేంటి? మధుర గానములు. మధురంగా పాడేవాడు అంటాడు, గాయకుడు, సింగర్. ఏమండి, దావీదు గొప్ప సింగర్ అండి. గొప్ప సింగర్, చక్కగా పాడేవాడు. దేవుడు కొంతమందికి చక్కని గాత్రం ఇస్తాడండి, చక్కని టాలెంట్. ఇప్పుడు ఆలోచించండి, దావీదు రాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఒకప్పుడు దావీదు గొర్రెల కాపరిగా గొర్రెలు కాపాడాడు. అప్పుడు దేవుని స్తుతించాడు పాటలు పాడుతూ. రాజు అయిన తర్వాత ఏం చేశాడంటే వ్రాశాడు, రైటర్, మంచి రైటర్. తర్వాత బోధించాడు, తర్వాత చక్కగా పాటలు పాడేవాడు. రాజు, గాయకుడు, రైటరు, బోధకుడు. ఎన్ని మంచి గుణాలు కనపడుతున్నాయి దావీదులో ఇప్పుడు. ఇది మాత్రమే కాదు, ఇది మాత్రం కాదు. దావీదు కత్తి పడితే మంచి ఫైటర్ అండి దావీదు. మంచి ఫైటర్, మంచి యుద్ధం చేయడంలో నైపుణ్యం గలవాడు. ఇప్పుడు ఆలోచించండి, దావీదు జీవితకాలము సద్వినియోగమైందా, దుర్వినియోగమైందా? సద్వినియోగం చేసుకున్నాడు. ఎందుచేత? ఆత్మపూర్ణుడై ఉన్నాడు కాబట్టి. ఎందుచేత? ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించాడు గనక. ఎందుచేత? సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుంటములో జాగ్రత్తగా చూచుకున్నాడు గనుక. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడంటే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా? జాగ్రత్తగా చూచుకుంటున్నారా? ప్రభు చిత్తం ఏంటో గ్రహిస్తున్నారా? లేకపోతే సెల్ ఫోన్కి మత్తు అయిపోయారా? సెల్ ఫోన్ మత్తులో ఉన్నారా? టీవీ మత్తులో ఉన్నారా? మద్యం మత్తులో ఉన్నారా? దేవుడు మత్తు ఎక్కాలండి మనకి. ఎవరు మత్తు? దేవుడు మత్తు ఎక్కాలి. కొంతమంది స్త్రీలు, అయ్యగారు నాకు పాట ఇవ్వకపోతే, పాట పాడకపోతే వాళ్ళకి అంటే మనశ్శాంతిగా ఉండదు. అయ్యగారు నాకు పాట ఇవ్వండి. చక్కగా పాడటంలో, చక్కగా ప్రార్థించటంలో, చక్కగా పరిచర్య చేయటంలో కొంతమంది అంటే 100 మందిని చక్కగా చక్కబెట్టేస్తారండి పరిచర్య చేయడం. 100 మందికి మీరు అలా ఉండని, మేము వండి పెట్టేస్తానంటారు. చక్కగా వండి పెట్టేస్తారండి. చక్కగా
సో దేవుడు ఇచ్చిన ఈ జీవిత కాలాన్ని మనం ఏం చేసుకోవాలి? హానోకు వలె, దావీదు వలె సద్వినియోగం చేసుకోవాలండి. అప్పుడు మీరు జ్ఞానులు, అప్పుడు మీరు పరలోకపు వాసులవుతారు. ఓకేనా? అందరికి వందనాలు. శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అవకాశం ఇచ్చిన దైవజనులకి, అన్నయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. నా కోసం ప్రార్థన చేయండి. రేపు సోమవారం, మంగళవారం సువార్త కార్యక్రమాలు ఉన్నాయి.